అర్జున్ దేవ్ ఎలా ప్రజాపాలన చేసే ముఖ్యమంత్రి అయ్యాడు? యువ నాయకుడు అర్జున్ దేవ్ అమెరికాలో పొలిటికల్ సైన్స్ చదివి భారత్కు తిరిగి వస్తాడు. అతని తండ్రి రఘునాథ్ దేవ్ ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు. కానీ పార్టీ లోపల కుట్రలు అతన్ని మోసం చేస్తాయి. అర్జున్ అసలు రాజకీయాల్లోకి రావాలని అనుకోడు. కానీ అతని తండ్రిపై జరిగిన అన్యాయం, వ్యవస్థలో ఉన్న అవినీతి అతన్ని మార్పు కోసం ముందుకు నడిపిస్తాయి. రఘునాథ్ దేవ్పై జగన్నాథ్ రెడ్డి అనే మంత్రి తప్పుడు అవినీతి కేసు పెట్టించి అతనిని రాజకీయం నుండి తొలగిస్తాడు. ఇదే సమయంలో అర్జున్ తన తండ్రి చేసిన సేవలకు అర్థం చేసుకుని నిజాయితీతో రాజకీయం అనే లక్ష్యంతో జగన్నాథ్ రెడ్డికి ఎదురుగా పోటీకి దిగుతాడు. అర్జున్ ప్రజల్లోకి వెళ్లి యువత, రైతులు, మధ్యతరగతి ప్రజల సమస్యలను బహిర్గతం చేస్తాడు. అతను అవినీతి పాలనను ఎండగడుతూ ప్రజల మద్దతును సంపాదించుకుంటాడు. కానీ జగన్నాథ్ రెడ్డి అర్జున్పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తాడు. అతని అనుచరులపై దాడులు చేస్తాడు. అర్జున్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు. అయినా అర్జున్ చాకచక్యంగా వ్యవహరిస్తూ టెక్నాలజీ, సోషల్ మీడియా, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్నాథ్ రెడ్డి పెద్ద అవినీతి కుంభకోణంలో దొరికిపోతాడు. అర్జున్ తన టీం సహాయంతో ఆధారాలను బయటపెట్టి మొత్తం వ్యవస్థను ఊపేస్తాడు. ఎన్నికల రోజు ప్రజలు అర్జున్కు ఓటేస్తారు. ఫలితం అర్జున్ భారీ మెజారిటీతో గెలుస్తాడు. రాష్ట్రంలో కుర్చీ లోకంగా మారిన పాలనను తిరగరాస్తాడు. అర్జున్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చెబుతాడు, రాజకీయాలు వ్యాపారం కాదు, అది ఒక బాధ్యత. అతను కొత్త మార్గం ప్రారంభిస్తూ నిజమైన ప్రజాస్వామ్య పాలన ఎలా ఉండాలో నిరూపిస్తాడు. ఫ్రెండ్స్, ఇలాంటి ఏఐ మూవీస్ ఈజీగా అండ్ ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఈజీగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం స్క్రిప్ట్ కోసం చాట్ జీపీటీ గూగుల్ నుండి ఓపెన్ చేసుకుందాం. సో మనకు ఇక్కడ స్క్రిప్ట్ అయితే కావాలి. మీరు చూసిన ఏదైనా మూవీ స్క్రిప్ట్ లానే అలాంటి స్క్రిప్ట్ని మీరు కూడా తయారు చేయాలి అనుకుంటే సో సింపుల్గా మీరు ఇలా ఇక్కడ రాసేయండి. తెలుగులో కూడా మీరు రాయొచ్చు. అంటే రోమన్ తెలుగులో ఎలాగైతే మనం మెసేజెస్లో యూజ్ చేస్తామో అలా రోమన్ తెలుగులో కూడా ఇక్కడ రాయొచ్చు ఫ్రెండ్స్. సో రీసెంట్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అయింది కదా. సో అలాంటి మూవీనే ఇక్కడ అలాంటి మూవీ స్క్రిప్ట్ని చాట్ జీపీటీని జనరేట్ చేయమని ఇక్కడ నేను ఇలా ప్రాంప్ట్ అయితే రాస్తాను. సో నాకు చాట్ జీపీటీ ఈజీగా సేమ్ అలాంటి స్టోరీని కొంచెం చేంజెస్ చేస్తూ నాకు జనరేట్ చేసిస్తుంది స్టోరీని. సో ఇక్కడైతే నేను ఇలా రాశాను ఫ్రెండ్స్. ప్రాంప్ట్ ఒకసారి గమనించండి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ లాంటి స్టోరీ జనరేట్ చేసి ఇవ్వండి నా యూట్యూబ్ వీడియో కోసమని ఇక్కడ నేను రాశాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్క్రిప్ట్ అయితే జనరేట్ అయింది. ఫ్రెండ్స్, మనం స్క్రిప్ట్ జనరేట్ చేసేటప్పుడు మనకు వీడియో స్క్రిప్ట్ లెంత్ ఎంత కావాలో మనం ముందుగానే ఇక్కడ రాసుకోవచ్చు ప్రాంప్ట్లో. సో మీకు 5 minutes, 10 minutes, 20 minutes, అలాగే ½ an hour, 1 hour ఎంతైనా మీరు ఇక్కడ లెంత్ అనేది రాసి మూవీ స్క్రిప్ట్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎలాంటి లెంత్ అయితే రాయలేదు కాబట్టి నాకు కొంచెమే ఇక్కడ స్టోరీ అయితే జనరేట్ అయ్యింది. సో ఇక్కడ మళ్ళీ నేను ప్రాంప్ట్లో కొన్ని చేంజెస్ చేసేస్తాను ఫ్రెండ్స్. సో తర్వాత మనం ఇక్కడ పైకి వచ్చేద్దాం. పైకి వచ్చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఇంకా కొన్ని చేంజెస్ చేసేస్తాను. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ అని ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. కంటిన్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. సో అలాగే మనకు థంబ్నెయిల్ ఎలాగా క్రియేట్ చేయాలో కూడా ఈ స్టోరీకి మనకు థంబ్నెయిల్ ఐడియా కూడా ఇక్కడ చాట్ జీపీటీ జనరేట్ చేసి ఇచ్చింది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కంటిన్యూ అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీరు ప్రాంప్ట్లో వీడియో లెంత్ 10 minutes, 15 minutes ఇలా ఎంతైనా రాసుకోవచ్చు. నేను కంటిన్యూ అయితే క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం కోసం దీన్ని నేను కాపీ చేస్తున్నాను ఈ ప్రాంప్ట్ని. సో ఈ ప్రాంప్ట్ని నేను కాపీ అయితే చేసేసుకున్నాను. తర్వాత గూగుల్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బింగ్ ఏఐ ఇమేజ్ జనరేటర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇందులో అయితే అంత క్లారిటీగా మనకు ఇమేజెస్ అయితే రావు, కానీ మీకు జస్ట్ చూపించడం కోసం ఇలా ఓపెన్ చేశాను. సో ఒక్కొక్కసారి ఫేమస్ సెలబ్రిటీ ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం ఇక్కడ కంటెంట్ ఇక్కడ పాలసీ అనేది చూపిస్తుంది. ఒక్కోసారి ఫేమస్ సెలబ్రిటీ ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వవు, కంటెంట్ వార్నింగ్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం గూగుల్లోనే మెటా ఏఐ సెర్చ్ చేసుకుందాం. సో ఫస్ట్లోనే ఇక్కడ
వెబ్సైట్ అయితే షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆస్క్ మెటా ఎవ్రీథింగ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే డిస్క్రిప్షన్ బార్ అయితే షో అవుతుంది కదా. సో ఇక్కడ మనం కాపీ చేసిన తమ్నెయిల్ ప్రాంప్ట్ని ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో లేదా ఫేస్బుక్ ద్వారా ఇక్కడ లాగిన్ అవ్వండి. సో ఇక్కడైతే నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా లాగిన్ చేసేసుకుంటాను. లేకపోతే కంటిన్యూ విత్ లాగింగ్ ఇన్ మీద క్లిక్ చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెర్చ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ లాగిన్ అవుతుంది. సో ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం ప్రాంప్ట్ని అయితే. సో ఫస్ట్ ఇక్కడ నుండి లాగిన్ చేసేసుకుందాం. ఇన్స్టాగ్రామ్ నుండి నేను లాగిన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పేస్ట్ చేశాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చాలా తక్కువ సమయంలోనే ఫ్యూ సెకండ్స్లోనే ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో అచ్చం రామ్ చరణ్ లానే ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. సో ఎంతో రియలిస్టిక్గా ఉంది కదా. సో దీన్ని మనం యానిమేట్ మీద క్లిక్ చేస్తే ఇది కొంచెం వీడియోలా మనకు కన్వర్ట్ అవుతుంది. అంటే మనం గిఫ్ట్స్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వీడియోలాగా చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ నుండి కూడా మీరు యానిమేట్ చేసి ఇమేజ్ని వీడియోలాగా కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. కానీ నేను ప్రాపర్ వీడియో జనరేట్ చేయడం కోసం ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవి కూడా షో చేస్తాను ఈ వీడియోలో. సో వీడియోని లాస్ట్ వరకు ఏ ఒక్క స్టెప్ మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామందికి ప్రాంప్ట్స్ అయితే రాయడం రాదు. సో మీరు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి. ఎందుకంటే మనకు చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ ద్వారానే మనం ఇక్కడ నుండి మనం ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసేద్దాం. సో ఎలా అయితే నేను స్క్రిప్ట్ జనరేట్ చేశానో అలానే మీరు చాట్ జీపీటీ ద్వారా స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసేసుకోండి. సో తర్వాత ఇక్కడ నేను ఇమేజ్ ఫిల్లర్ AI అని సెట్ చేస్తాను. దీని ద్వారా మనం మన యూట్యూబ్ వీడియో లాంగ్ లెంత్ రేషియోలోకి మన ఇమేజ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మెటా ఏఐలో మనకు స్క్వేర్ రేషియోలో ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి, ల్యాండ్స్కేప్ రేషియోలో మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వవు. సో ఇక్కడ మనం పిక్సెల్ కట్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుందాం. ఈ యాప్ కూడా ఉంది, మీరు యాప్ అయినా ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ 16:9 రేషియో మీద క్లిక్ చేశాను, ఇమేజ్ అప్లోడ్ చేసి తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఫుల్ యూట్యూబ్ వీడియో లాంగ్ లెంత్ రేషియోలోకి కన్వర్ట్ అయ్యింది. సో తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను డౌన్లోడ్ అయితే చేసేసుకున్నాను. సో ఇంకోసారి మనం స్టోరీలో కొన్ని చేంజెస్ చేద్దాం. సో మీకు చూపించడం కోసం సో ఇక్కడ నేను వీడియో లెంత్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా మీరు గమనించండి. సో ఇక్కడ వీడియో లెంత్ కూడా నేను రాస్తున్నాను. సో ఇక్కడ వీడియో లెంత్ అని రాశాను, 10 minutes రాస్తున్నాను వీడియో లెంత్. సో 10 minutes అయితే రాసేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ మనం 10 minutes ఉండాలి అని ఇక్కడ మనం రాద్దాం. తర్వాత ఇక్కడ జనరేట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టోరీ అయితే రెడీ అయిపోయింది. సో ఎలాగైతే గేమ్ చేంజర్ మూవీ స్క్రిప్ట్ ఉందో సేమ్ అలానే, కానీ ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేంజ్ అయ్యాయి. సో ఎందుకంటే మనం అలాంటి మూవీ స్టోరీని జనరేట్ చేయమని అడిగాం కొన్ని చేంజెస్ చేసి. ఫ్రెండ్స్, రియల్ మూవీ స్టోరీలో అయితే రామ్ చరణ్ అయితే మనకు IPS అండ్ IAS అలాగే ఒక పొలిటికల్ నాయకుడిలా మనకు స్టోరీలో అయితే పాత్రలు మనం చూసాము. సో ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ రామ్ చరణ్ అమెరికాలో పొలిటికల్ సైన్స్ చదివి తర్వాత ఇండియాకి తిరిగి వస్తాడు. సో స్టోరీ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో డీటెయిల్డ్ అండ్ క్లారిటీగా మనకు స్టోరీ అయితే రెడీ అయిపోయింది. సో దీనికే మనం ఇప్పుడు మన స్టోరీకి ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. ఇమేజెస్తోనే మనం వీడియో అయితే తయారు చేయగలుగుతాం. సో దీనికోసం మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇక్కడ రాసేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్, నేను చూపిస్తాను. గివ్ ఇమేజ్ విజువల్స్ ఫర్ ది స్టోరీ అని ఇక్కడ రాసేసుకోండి. సో ఇలా అయితే నేను రాస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడ మనం జనరేట్ మీద క్లిక్ చేసేద్దాం. సో మనకు డీటెయిల్డ్గా ఇక్కడ స్టోరీ ప్రకారంగా సీన్ బై సీన్ ఇక్కడ మనకు ఇమేజ్ విజువల్స్ అయితే జనరేట్ అయిపోయాయి. సో మనం ఇక్కడ నుండి కాపీ చేసేసుకొని ఈజీగా మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఎలాంటి BGM అలాగే ఎలాంటి AI వాయిస్ యూస్ చేయాలో కూడా ఇక్కడ మనకు చాట్ జీపీటీ సజెస్ట్ చేస్తుంది. సో ఇక్కడైతే మనకు చూడండి ఫ్రెండ్స్,
సో మనకు పూర్తిగా స్టోరీకి తగినట్టు ప్రతి సీన్కి ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే జనరేట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇక్కడ డెస్క్టాప్ మోడ్ని నేను ఆన్ చేసేసుకుంటాను క్రోమ్లో. సో తర్వాతే మనం ఈజీగా ఇక్కడ నుండి విజువల్స్ అయితే కాపీ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ విజువల్ ఉంది కదా, ఫస్ట్ విజువల్ని ఇక్కడ నుండి నేను కాపీ చేసేసుకుంటున్నాను. తర్వాత మెటా ఏఐలోకి బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ మెటా ఏఐలో సేమ్ ఎలా అయితే మనం ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసామో అలానే ఇక్కడ కంటిన్యూ చేసేద్దాం జనరేట్ చేయడం. సో ఇక్కడైతే నేను తర్వాత ఇక్కడ పేస్ట్ చేశాను, ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేశాను. ప్రాంప్ట్ పేస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయాయి. సో చాలా రియలిస్టిక్గా ఉన్నాయి కదా, ఎవరైనా చూస్తే నిజమైన మూవీలో నుండి తీసిన విజువల్స్ అనుకుంటారు. సో దీన్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం ఇంకా కొన్ని చేంజెస్ అయితే ఇక్కడ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎడిట్ మీద క్లిక్ చేసి ల్యాండ్స్కేప్ మోడ్ అని సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు యూట్యూబ్ రేషియోలోకి అయితే కన్వర్ట్ కాలేదు, సేమ్ రేషియోలోనే ఇక్కడ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో మనం పిక్సెల్ కట్ ద్వారానే మనం ఇమేజ్ని రీసెర్చ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇమేజ్ పైన మీరు ఇమేజ్ని ఇలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అయినా ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక్కొక్కటిగా ఇమేజెస్ని నేను డౌన్లోడ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉండబోతుంది, ఎందుకంటే మీకు ఈజీ అండ్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎలా మనకు ఏ వీడియోస్, ఏ మూవీస్, ఏ స్టోరీస్ జనరేట్ చేస్తాము, ఇదంతా మీరు ఫ్రీగా ఎలాంటి పెయిడ్ కోర్సెస్ తీసుకోకుండా ఈజీగా నేర్చుకునేటట్లు మీరు తెలుసుకోవాలని ఇలా నేను వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో లెంత్ అయితే లాంగ్ ఉంటుంది, కానీ మీరు ప్రతి ఒక్క స్టెప్ని గమనించండి. మీరు ఈజీగా మీ మొబైల్ ద్వారానే ఇలా మీరు మూవీస్ స్క్రిప్ట్స్ అలాగే మూవీస్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి ఛానల్స్ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. సో హిందీలో కూడా మనం ఇలాంటి ఛానల్స్ అయితే చూసాం. సో చాలా తక్కువ సమయంలోనే ఛానల్స్ అయితే గ్రో అయ్యాయి, అలాగే మంచి ఎర్నింగ్తో ఛానల్స్ అయితే రన్ అవుతున్నాయి. సో మీరు కూడా ఇలాంటి ఛానల్ని స్టార్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాను, ఒకవేళ మనకు యూట్యూబ్ లాంగ్ వీడియో రేషియోలోకి వస్తుందో లేదో అని. ఇక్కడ నేను సైజ్ రేషియో కూడా ఇక్కడ ఇన్పుట్ చేసేసాను. ఇక్కడ చాలా రకాలుగా నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, మనకు ల్యాండ్స్కేప్ మోడ్లో ఇమేజ్ అయితే వస్తుందా లేదా అని. సో దీని మీద నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకు ఇమేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. అయినా కూడా మనకు ల్యాండ్స్కేప్ మోడ్లో రాలేదు, స్క్వేర్ మోడ్లోనే ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది ఫ్రెండ్స్. ఈ మెటా ఏ వెబ్సైట్లో మీరు ఫ్రీగా అన్లిమిటెడ్గా ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుండి మనం చూస్తూనే ఉన్నాము ఎలాగా హెచ్డి క్వాలిటీలో రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే మనకు జనరేట్ అవుతున్నాయి. మెయిన్లీ చాలామంది పబ్లిక్ ఫిగర్స్, యాక్టర్స్, క్రికెటర్స్, అలాగే ఎవరైతే బిజినెస్ మెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళ ఇమేజెస్ జనరేట్ చేయాలంటే మనకు చాలా వెబ్సైట్లో ఇబ్బందిగా ఉంటుంది. కానీ మెటా ఏఐలో మనం ఈజీగా సేమ్ రియల్ పర్సన్ లాగానే ఇక్కడ నుండి మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటొకటిగా నేను ఇమేజ్ ప్రాంప్ట్స్ని ఇక్కడ కాపీ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. కాపీ చేసేసుకొని ఒకటొకటిగా ఇమేజెస్గా నేను ఇక్కడ జనరేట్ చేసేస్తాను ఫ్రెండ్స్. మీకోసం అయితే నేను చాలా కష్టపడుతున్నాను. సో మన వీడియోని లైక్ చేసి అలాగే వీడియోని షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ని మీ ముందుకు తెస్తూ ఉంటాను. అలాగే ఏఐకి సంబంధించిన ప్రతి ఒక్క ఇక్కడ ఫ్యూచర్స్ని నేను వీడియోస్లో ఇంప్లిమెంట్ చేస్తుంటాను. అలాగే ఏఐ టెక్నాలజీ గురించి, ఏఐ టెక్నాలజీ ఎలా యూస్ చేయాలి, ఏఐ టూల్స్ ద్వారా మనం ఏమేమి చేయాలో నేను ఈజీగా మీకు బాగా అర్థమయ్యేటట్లు ఇక్కడ నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలోనే ఏఐ వాయిస్ ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. అలాగే తెలుగులో ఏఐ వాయిస్ ఎలా జనరేట్ చేయాలి, అలాగే ఎలాంటి కాపీరైట్ ఇష్యూ రాకోకుండా, ఎలాంటి మనకు కంటెంట్ ఇష్యూ రాకోకుండా ఎలా మనం ఎడిటింగ్ చేయాలి, ఎలా మనం యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు మేనేజ్ చేయాలో ఇక్కడ నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు
చూపిస్తాను. ఫ్రెండ్స్ చాలా సింపుల్ కదా. సో మనం చాట్ జీపీటీ నుండి స్క్రిప్ట్ని కూడా జనరేట్ చేస్తాం. థంబ్నెయిల్స్ కోసం కూడా ఇక్కడ మనం ప్రాంప్ట్స్ జనరేట్ చేస్తాం. అలాగే మనం మన ఇమేజెస్ని కూడా ఇమేజ్కి కావాల్సిన ప్రాంప్ట్స్ కూడా ఇక్కడ నుండి జనరేట్ చేస్తాం. అలాగే మనం మన స్క్రిప్ట్ తెలుగులో కూడా ఇక్కడ నుండి మనం జనరేట్ చేస్తాం. చాలా ఈజీగా మనం జనరేట్ చేసేసుకోవచ్చు చాట్ జీపీటీ ద్వారా. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను 1 by 1 చాట్ జీపీటీ నుండి ఇమేజ్ విజువల్స్ని కాపీ చేస్తాను. అలాగే 1 by 1 ఇక్కడ మెటా ఏలో పేస్ట్ చేసి ఇమేజెస్ని నేను క్రియేట్ చేసేస్తాను. సో ఇక్కడ కావాల్సిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ నుండే నేను క్రియేట్ చేసేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను ఒక్కొక్కటిగా ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకుంటాను. సో ఈ ఇమేజ్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ రైటింగ్స్ కూడా చూడండి, ఎంతో రియలిస్టిక్ అండ్ క్లియర్గా వచ్చాయి. ఎలాంటి బ్లర్ అయితే లేదు, ఇమేజ్లో ఎలాంటి మూమెంట్ కూడా బ్లర్ అయితే లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మనం ప్రాంప్ట్లో ఏదైనా మిస్టేక్ చేస్తే అప్పుడు ఇమేజ్లో ఏదైనా బ్లర్ ఇష్యూ రావచ్చు. ఒక్కొక్కసారి మన బాడీ పార్ట్స్ ఏదైతే మన క్యారెక్టర్ బాడీ పార్ట్స్ ఉన్నాయో అవి ఒక్కొక్కసారి బ్లర్ అయిపోతాయి. ఎందుకంటే మనం సరిగ్గా ప్రాంప్ట్ అయితే రాసి ఉండం కాబట్టి. సో మీరు సరిగ్గా ప్రాంప్ట్స్ అయితే రాయండి. సో ఇక్కడ అర్జున్ అని ఉంది కదా. సో మన అర్జున్ క్యారెక్టర్ వచ్చేసి రామ్ చరణ్ కాబట్టి ఇక్కడ ప్లేడ్ బై రామ్ చరణ్ అని ఇక్కడ నేను రాస్తున్నాను. సో ఒకసారి క్యారెక్టర్లో మనం మెన్షన్ చేసిన హీరో క్యారెక్టర్ కూడా సరిగ్గా అయితే ఇది ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇవ్వదు. ఎందుకంటే మనం సరిగ్గా ఇక్కడ నేమ్ అయితే మెన్షన్ చేసి ఉండం కాబట్టి. స్టోరీలో ఒకవేళ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, మనమైతే డ్యూల్ రోల్ లేదా త్రిబుల్ రోల్ ఇక్కడ మనం స్టోరీలో క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ అయితే ఇక్కడ స్టోరీలో ఉంది కాబట్టి, సో ఇక్కడ నేను సన్ క్యారెక్టర్ అయితే అర్జున్ ఉన్నాడు కదా, అర్జున్కి కూడా ఇక్కడ ప్లేడ్ బై రామ్ చరణ్ అని రాశాను. అలాగే రఘునాథ్ రెడ్డికి కూడా ఇక్కడ నేను రామ్ చరణ్ అని రాశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంత క్లారిటీగా అయితే రాలేదు. సో ఇంకోసారి నేను క్రియేట్ చేసి చూపిస్తాను. మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం మనం చాట్ జీపీటీలోకి. సో ఇక్కడ చాట్ జీపీటీలోకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని కాపీ చేసేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత అర్జున్ దగ్గర ఇక్కడ మనం రామ్ చరణ్ అని రాద్దాం, ప్లేడ్ బై రామ్ చరణ్ అని. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే మీరు సరిగ్గా రాయండి. నేమ్లో మీరు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా మనకు సరిగ్గా అయితే రాదు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతో క్లియర్గా అయితే ఇక్కడ మనకు ఫేస్ అయితే వచ్చేసింది కదా. సో ఇందులో ఏదో ఒక ఇమేజ్ నేను డౌన్లోడ్ చేస్తాను. ఇదైతే నాకు నచ్చింది స్టోరీ ప్రకారంగా. సో దీన్నే నేను డౌన్లోడ్ చేసేసుకుంటాను. సో తర్వాత తిరిగి మళ్ళీ చాట్ జీపీటీలోకి వెళ్దాం. సో తర్వాత ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని మనం ఇక్కడ నుండి కాపీ చేసేద్దాం. సో ఇక్కడ 7th విజువలైజేషన్ అయితే ఇక్కడ కాపీ చేస్తున్నాను. సో తర్వాత సేమ్ అలానే మెటా ఏలో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి సింపుల్గా మనం ఇమేజెస్ని జనరేట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వెబ్సైట్స్ లింక్స్ అన్నీ నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు లింక్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. అలాగే వెబ్సైట్స్ని ఇక్కడ మన వీడియోలో చూసి ఎలా యూస్ చేయాలో యూస్ చేసుకోండి. సో ఈ ఇమేజ్ని కూడా నేను డౌన్లోడ్ చేసేసాను. సో తర్వాత మిగిలిన ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్నో ఇమేజెస్ అయితే నేను ఇక్కడ నుండి జనరేట్ చేశాను. సో ఇక్కడ కొన్ని దాంట్లో అయితే రామ్ చరణ్ ఫేస్ బాగా కరెక్ట్గా వచ్చింది, కొన్ని దాంట్లో అయితే సరిగ్గా రాలేదు. సరిగ్గా రాలేని ఇమేజెస్లో తర్వాత మనం రీక్రియేట్ చేసి చూద్దాం. సో ఎందుకు రాలేదో మనం ఇక్కడ కనుక్కుందాం. ఎందుకంటే ఇక్కడ నేను ప్లేడ్ బై రామ్ చరణ్ అని రాశాను. సో దీన్ని నేను క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసిన తర్వాత సో ఎగ్జాక్ట్లీ మనకు రామ్ చరణ్లా రావాలంటే ఇక్కడ రామ్ చరణ్ లుక్ లైక్ అని ఇక్కడ మనం ప్రాంప్ట్లో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రామ్ చరణ్ లుక్ లైక్ అని ఇక్కడ నేను రాశాను. సో ఇక్కడ నెక్స్ట్ ఫాదర్ క్యారెక్టర్లు కూడా సేమ్ ఇలానే రాస్తే మనకు డ్యూల్ రోల్ అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను జనరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు ఇక్కడ డ్యూల్ రోల్ అయితే జనరేట్ అయింది. సో దీన్ని నేను డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను. ఏంది వీడియోలో ఇంత సోది చెప్తున్నాడని అనుకోవద్దండి ఫ్రెండ్స్.
మీకు బాగా అర్థం కావాలని నేను ఇంత లెంతీ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరు తర్వాత ఎలాంటి మిస్టేక్ చేయకోకుండా ఈజీగా వీడియోస్ని జనరేట్ చేయాలని. ఒక్కొక్కసారి మనం వీడియోస్ సరిగ్గా చూడము, సో తర్వాత మనం వీడియోస్ అయితే సరిగ్గా జనరేట్ చేయలేకపోతాం. సో అందుకోసమే నేను ఇక్కడ లెంతీ వీడియోస్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనలో చాలామంది చదువుకున్నవారు, చదువు లేనివారు, అలాగే బేసిక్ ఏ టూల్స్ యూస్ చేయడం నాలెడ్జ్ కూడా లేని వారు కూడా ఉన్నారు. సో వారి కోసం బాగా అర్థమయ్యేటట్లు సో ఇక్కడ నేనైతే లెంతీ వీడియోస్ చేస్తున్నాను. సో తర్వాత మనం పిక్సెల్ కట్ని ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ నుండి మన ఇమేజెస్ని రీసైజ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఒకటిగా ఇమేజ్ని నేను రీసైజ్ చేసేసుకుంటాను. సో ఇక్కడ అప్లోడ్ చేసుకుంటున్నాను. తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మనకు యూట్యూబ్ లాంగ్ లెంత్ వీడియో రేషియోలకి ఇమేజ్ అనేది ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. సో చూడండి, ఫ్యూ సెకండ్స్లోనే ఇమేజ్ అయితే రీసైజ్ అయిపోయింది. తర్వాత పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ యాడ్ని కట్ చేసేద్దాం. యాడ్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజ్ని వీడియోస్లా ఎలా కన్వర్ట్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను కొన్ని వెబ్సైట్స్ షో చేస్తాను. ఇందులో మీకు ఏది బాగా నచ్చితే అవి యూస్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి వీడియో స్టూడియో ఏ. దీన్ని ఓపెన్ చేసుకుందాం. ట్రై వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ అయితే మనకు షో అవుతాయి ఫ్రెండ్స్. సో దీని ద్వారానే మనం ఎలా వీడియో జనరేట్ చేయాలో తెలుసుకోగలుగుతాం. సో ఇక్కడ మనకు కింద చూస్తే ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఇంటర్ఫేస్ అయితే షో అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా షో అవుతుంది. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఏ ఇమేజ్ అయితే మీరు వీడియోలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ బార్లో ఏ ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ ఉందో సేమ్ ప్రాంప్ట్ మీరు ఇక్కడ ChatGPT నుండి ఇమేజ్ విజువల్స్ నుండి కాపీ చేసుకోండి. సో ఇక్కడ ChatGPT మళ్ళీ ఓపెన్ చేసేసుకుందాం. సో మన స్టోరీలోకి మనం బ్యాక్ వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత మనం స్టోరీ విజువల్స్ ఎక్కడ జనరేట్ చేసామో అక్కడికి తిరిగి వెళ్ళి ఫస్ట్ ఇమేజ్ విజువల్ని ఇక్కడ నుండి మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు చాలా ఫాస్ట్గా ఫ్యూ సెకండ్స్లోనే ఇమేజ్ అయితే వీడియోలోకి మారిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఎంతో అమేజింగ్గా వీడియోలాగా ఇది మారిపోయింది. సో ఇక్కడ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత HD ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని మీరు ఇంకా HD క్వాలిటీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో వెబ్సైట్ కూడా ఉంది. అందులో మీరు చాలా మంచి క్వాలిటీలో అలాగే మంచి మూమెంట్స్తో వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజ్ టు వీడియోస్. సో ఆ వెబ్సైట్ కూడా నేను షో చేస్తాను. గూగుల్లో మీరు helio.ai అని ఓపెన్ చేసుకోండి. దీంట్లో కూడా సేమ్ మీరు అలానే గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. అలాగే ఈ ఇమేజ్ని మనం ఎలా అయితే జనరేట్ చేసామో ప్రాంప్ట్ ద్వారా అదే ప్రాంప్ట్ని ఈ ఇమేజ్ డిస్క్రిప్షన్ కింద ఇక్కడ పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ జనరేట్ ఆప్షన్ అయితే మనకు షో అవుతుంది. అలాగే ఇక్కడ క్యాప్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఫిల్టర్స్ అయితే షో అవుతున్నాయి. చాలా కేటగిరీస్ ద్వారా మనం వీడియోని యానిమేషన్, కార్టూనిస్టిక్, రియలిస్టిక్లా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో క్యాప్షన్స్ అయితే మీరు ఆఫ్ చేసుకోండి ఇక్కడ. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కూడా మనకు ఫ్యూ సెకండ్స్లోనే ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు కొంచెం ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంది. సో ఇక్కడ కొంచెం ప్రాసెస్ అయితే స్లోగా జరుగుతుంది. సో నేను ఇక్కడ పజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో వీడియోని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ కొంచెం రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ అయిన తర్వాత మనం చూద్దాం. సో తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా,
డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. సో వీడియోని డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో కింద అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో మీరు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతో అమేజింగ్గా నిజంగానే రామ్ చరణ్ వాక్ చేస్తూ వచ్చినట్టు వచ్చింది. సో ఇంకా కొన్ని వీడియోస్ మనం తయారు చేద్దాం ఇక్కడ నుండి. తర్వాత మళ్ళీ హీలియో ఏఐలోకి బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ని ఫస్ట్ మనం ప్రాంప్ట్ని కూడా క్లియర్ చేసేద్దాం, అలాగే ఇమేజ్ని కూడా క్లియర్ చేసేద్దాం. క్లియర్ చేసిన తర్వాత మన సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ నుండి కాపీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కాపీ చేసేసుకుంటాను. సో సెకండ్ ఇమేజ్ విజువల్ ఎక్కడుందో చూద్దాం. సో ఇక్కడైతే ఉంది. సో దీన్ని నేను కాపీ చేసేసుకుంటాను. సో ఇలా కాపీ చేసుకొని ఇక్కడ మనం కాపీ చేసుకుందాం రఘునాథ్ దేవ్ నుండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ హీలియో ఏఐలో ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. తర్వాత ఇక్కడ ఇమేజ్ కూడా మనం అప్లోడ్ చేద్దాం. సెకండ్ ఇమేజ్ ఏదైతే మనం జనరేట్ చేసామో అదే ఇమేజ్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇదైతే నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ తర్వాత మనం జనరేట్ మీద క్లిక్ చేద్దాం. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్లో మనకు ఈ ఇమేజ్ కూడా వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసి చూపిస్తాను. డౌన్లోడ్ చేశాను, డౌన్లోడ్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అయితే సరిగ్గా రాలేదు. సో అందుకోసమే వీడియో కూడా అంత క్లారిటీగా అయితే రాలేదు ఫ్రెండ్స్. సో ఇంకా కొన్ని వీడియోస్ మనం జనరేట్ చేద్దాం. సేమ్ ఇలానే మీరు 1 by 1 ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్స్ కాపీ చేయండి. ఏ ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ ఉందో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసి ఆ ఇమేజ్ కింద ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేసి ఇలా మీరు ఇమేజ్ని వీడియోలోకి కన్వర్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా. సో మిగిలిన వీడియో క్లిప్స్ అన్నీ నేను జనరేట్ చేసేస్తాను. సో దీనికోసం నేను వీడియోని పజ్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే ఇంకా లాంగ్ అవుతుంది వీడియో కాబట్టి. సో తర్వాత మనం మన స్టోరీని తెలుగులోకి కన్వర్ట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకు స్క్రిప్ట్ రాయడం కూడా ఇక్కడ ఎలాంటి అవసరం అయితే ఉండదు. ఇక్కడ చాట్ జీపీటీనే మనకు ఏ లాంగ్వేజ్లో అయినా స్క్రిప్ట్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ సింపుల్గా ఇలా రాసేసుకుందాం. గివ్ ది స్టోరీ ఇన్ తెలుగు అని ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తాను. సో మనకు తెలుగులో ఇక్కడ ఈ స్టోరీ కన్వర్ట్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు తెలుగులో స్పష్టంగా ఇక్కడ మనకు స్క్రిప్ట్ అయితే జనరేట్ అయింది. సో ఎలాంటి తప్పులు అయితే దీంట్లో లేవు. సో దీన్ని మనం కాపీ చేసేసుకుందాం. తర్వాత కీప్ నోట్స్ యాప్ మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసేసుకోండి స్క్రిప్ట్ని. సో ఇక్కడ స్టోరీని నేనైతే ఫ్రెండ్స్ ఇక్కడ పేస్ట్ చేసేసాను. తర్వాత మనకు ఏ వాయిస్ జనరేట్ చేయడం కోసం ఇక్కడ మనం గూగుల్ లేదా క్రోమ్ బార్లో ఇక్కడ ఇలా అయితే మీరు సెర్చ్ చేయండి, టెక్స్ట్ టు స్పీచ్ ఏ అని ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఇలా నేను టైప్ చేసి సెర్చ్ చేశాను. ఇక్కడ చాలా వెబ్సైట్స్ అయితే షో అవుతాయి. ఇందులో వాయిస్ మేకర్ అనే వెబ్సైట్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. సో దీంట్లో మీరు మీ గూగుల్ ద్వారా సైన్అప్ చేసుకోండి. ఇక్కడ మనకు వాయిస్లో తెలుగు మీరు సెర్చ్ చేసి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ తెలుగులో మనం మోహన్ అయితే సెలెక్ట్ చేసేసుకుందాం. ఈ వెబ్సైట్ ఎలా యూస్ చేయాలో ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వెబ్సైట్ యూస్ చేయడం రాకపోతే మన ఛానల్లో తెలుగులో ఏ వాయిస్ జనరేట్ ఎలా చేయాలో వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. అది ఓపెన్ చేసి మీరు చూసి ఇక్కడ నుండి మీరు ఏ వాయిసెస్ అయితే జనరేట్ చేసేసుకోండి. సో ఇక్కడ మనం స్క్రిప్ట్లో మనం ఇక్కడ స్టోరీని కొంచెంగా కాపీ చేసి అక్కడ అయితే మనం అప్లోడ్ చేసేద్దాం వాయిస్ మేకర్ ఏఐలో. సో ఒకేసారి మనం పూర్తి స్క్రిప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేయలేం, జస్ట్
250 క్యారెక్టర్సే మనం ఒక్కోసారికి పేస్ట్ చేయగలుగుతాం. సో ఇక్కడ నేను ఇక్కడైతే కాపీ చేసేసుకున్నాను. తర్వాత వాయిస్ మేకర్ ఏని ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే 250 ఫిల్ అయిపోయాయి. సో ఇక్కడ నుండి కొన్ని వర్డ్స్ని మనం రిమూవ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఒక అంచనా ఉండాలి ఎంతవరకు అయితే మనం ఆడియో జనరేట్ చేసామని. సో ఫస్ట్ ఇక్కడ లాస్ట్లో ఉన్న కొన్ని వర్డ్స్ని రిమూవ్ చేసేస్తాను. సో నేనైతే ఇలా రిమూవ్ చేసేస్తాను ఫ్రెండ్స్. సో ఇందులో కూడా మనకు చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. మీరైతే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం తెలుగులో చేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కన్వర్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లో మన టెక్స్ట్ అనేది ఇక్కడ వాయిస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. వాయిస్ అయితే నేను మ్యూట్ అయితే చేసేసాను. సో తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాయిస్ని డౌన్లోడ్ చేసేసుకోండి. సో మిగిలిన స్క్రిప్ట్ని కూడా మనం కొంచెం కొంచెంగా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఏ వాయిస్ని జనరేట్ చేద్దాం. ఫ్రెండ్స్ మన తెలుగులో అయితే చాలా తక్కువ ఏ ఛానల్స్ ఉన్నాయి. సో ఇది మీకు చాలా మంచి అవకాశం. సో మీరు ఇప్పుడే ఏ ఛానల్స్ని క్రియేట్ చేసేసుకోండి. చాలా తక్కువ సమయంలోనే మీరు గ్రో అవుతారు, అలాగే మీరు మంచి ఎర్నింగ్ అనేది సంపాదించుకుంటారు. సో ఇక్కడ నుండి మిగిలిన స్టోరీని కాపీ చేసేసుకుందాం. సో ఇక్కడ కాపీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను చూపిస్తాను ఎలా అయితే మనం స్టోరీని కాపీ చేసి ఏ వాయిస్ ఓవర్లా కన్వర్ట్ చేయాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో దీన్ని కూడా ఇక్కడ నేను కాపీ చేసేసాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ కూడా కొన్ని వర్డ్స్ని రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ ఒక జనరేషన్కి 250 వర్డ్స్ని మనం ఫిల్ చేయగలుగుతాం కాబట్టి 250 ఇక్కడ ఫిల్ అయ్యేటట్లు చూసుకోండి. సో దీన్ని కూడా మనం కన్వర్ట్ చేద్దాం స్పీచ్ లాగా. సో ఇంకా కొన్ని వర్డ్స్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను స్టోరీలో నుండి. సో ఇక్కడ నుండి నేను కీప్ నోట్స్ నుండి కాపీ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ యాప్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ యాప్ని కూడా మీరు లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లోనే కీప్ నోట్స్ యాప్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ స్పీడ్, అలాగే వాల్యూమ్, అలాగే ఎఫెక్ట్స్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే షో అవుతున్నాయి. ఇవి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ టు స్పీచ్ మీద క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్పీచ్ జనరేట్ అవ్వడం కోసం చాలా సమయం అయితే తీసుకోదు. ఫ్యూ సెకండ్స్లోనే ఇక్కడ జనరేట్ అయిపోతుంది స్పీచ్. మనం జనరేట్ చేసిన ఏ వాయిస్ని ఎడిటింగ్ చేసేసుకుందాం. కొంచెం ఆప్టిమైజేషన్ చేస్తే మనకు ఎలాంటి ఇష్యూ అయితే రాదు. సో ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. సో ఇక్కడ వాయిస్ ఏ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆడియోని అప్లోడ్ చేసుకోండి. తర్వాత ఎన్హాన్స్ ఆడియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లోనే మనకు ఆడియో అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. అలాగే ఎలాంటి నాయిస్ అయితే ఉండదు, వాయిస్లో నాయిస్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్హాన్స్డ్ అయిపోయిన తర్వాత వాయిస్ ఇలా ఉంటుందని ఇక్కడ షో అవుతుంది. తర్వాత ఒరిజినల్ వాయిస్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ పైన షో అవుతుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో వెబ్సైట్ ఉంది, దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుండి మీరు ఓపెన్ చేసుకోండి డిస్క్రిప్షన్ నుండి. సో ఇక్కడ పైన ఉన్న ఆప్షన్ అలాగే ఉంచండి. సెలెక్ట్ కంటెంట్ టైప్లో ఇక్కడ పోడ్కాస్ట్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎన్హాన్స్ మీడియా మీద క్లిక్ చేయండి. 2 సెకండ్స్లో మనకు మన ఆడియో అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. సో ఇక్కడ ఫైనల్ రిజల్ట్ అయితే షో అవుతుంది. ఒరిజినల్ మీద క్లిక్ చేసి మీరు ముందు ఎలా ఉంది, తర్వాత ఎన్హాన్స్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోని ఎడిటింగ్ చేద్దాం. దీనికోసం మీరు ప్లేస్టోర్ నుండి ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్యాప్కట్ అయినా యూస్ చేయొచ్చు, కానీ క్యాప్కట్కి మనం VPN యూస్ చేయాల్సి ఉంటుంది, కొంచెం నెట్వర్క్ ఇష్యూ అవుతుంది. సో మనం ఫ్రీగా ఇక్కడ ఇన్షాట్ యాప్ని యూస్ చేసేసుకుందాం. ఒకటొకటిగా మీరు వీడియో క్లిప్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ క్యాన్వాస్లో
16:9 సెలెక్ట్ చేసుకోండి. ఆల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆడియో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆడియో మీద క్లిక్ చేసి ఆడియో క్లిప్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి. సో నేను యాడ్ చేసేసుకుంటాను. మై మ్యూజిక్లోకి వెళ్ళి ఇక్కడ 1 by 1 నేను యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్స్ మధ్యలో వైట్ కలర్లో ఒక ఐకాన్ అయితే షో అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ షో అవుతాయి. ఇందులో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని యూజ్ చేసేసుకోండి. తర్వాత ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే షో అవుతున్నాయి. ఇందులో మీకు ఏది నచ్చితే వీడియోకి ఏది సూట్ అవుతుందో అది మీరు ఇక్కడ నుండే సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఇలా కొన్ని యాడ్ చేసి చూపిస్తాను. సో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్లో మనం సౌండ్ ఎఫెక్ట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి కాపీరైట్ ఇష్యూ అయితే రాదు. నేను చేసిన ప్రతి వీడియోలో ఇక్కడ నుండి సౌండ్ ఎఫెక్ట్స్ని యూస్ చేస్తాను. సో ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి సౌండ్ ఎఫెక్ట్స్లో వెళ్ళండి. ఇక్కడ చాలా జోనర్స్లో సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఏది యూస్ఫుల్ అనిపిస్తే అది ఇక్కడ మీరు యూస్ చేసేసుకోండి వీడియోలో. తర్వాత ఇన్షాట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేయండి. వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకు యాడ్ అయితే షో అవుతుంది. ఈ యాడ్ని పూర్తిగా చూసి యాడ్ని అయితే రిమూవ్ చేసేయండి ఫ్రెండ్స్. నేను యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇవి కాపీరైట్ ఫ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. సో మీరు ఈజీగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు మనకు. సో ఇక్కడ నుండి మనం యాడ్ని కట్ చేసేద్దాం. వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. అలాగే వీడియోలో హెలియో ఏఐ అని ఇక్కడ వాటర్ మార్క్ అయితే ఉంది కదా. సో దీన్ని కవర్ చేయడం కోసం టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ నేమ్ని ఇక్కడ రాసేసుకోండి. లేదంటే లోగో అయినా మీరు ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో ఇక్కడైతే నేను మన ఛానల్ నేమ్ని ఇలా రాస్తున్నాను. తర్వాత కెపాసిటీలో ఫుల్ కెపాసిటీ ఇక్కడ సెట్ చేసేసాను. తర్వాత లేబుల్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. బార్డర్ కూడా మీరు సెట్ చేసేసుకోవచ్చు. లేబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు లేబుల్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వైట్ ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ అయితే బ్లాక్లో సెట్ చేశాను. సైజ్ని కూడా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ వాటర్ మార్క్ కనపడుకోకుండా కవర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ టెక్స్ట్లోనే మీరు కొంచెం స్పేస్ ఇవ్వండి. తర్వాత లాస్ట్ వరకు ఈ వాటర్ మార్క్ని సెట్ చేసేద్దాం. ఇన్షాట్లో ఎడిటింగ్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. అలాగే ఇన్షాట్ యాప్లో ఎలాంటి మనకు హ్యాంగింగ్ అనేది ప్రాబ్లం ఉండదు. సో తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేయండి.